ఓం నమ శివాయ. శ్రీ 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 వనదుర్గా నాగలింగేశ్వర స్వామి దేవస్థానం వాతంగిలో నాగుల పర్వతాన్ని ఆనుకుని వెలిసినటువంటి స్వామి నాగేంద్ర స్వామి నాగప్రతిమా బంధము. ఇది నాగుల పర్వతానికి సమీపంగానే పెట్టాము ఈ ప్రతిమని. ఎందుకంటే ఈ స్వామి ఉన్నటువంటి ప్రదేశం వెనకనున్నటువంటి భాగంలో ప్రస్తుత కాలంలో అంటే ఈ ఎండాకాలం శీతాకాలంలో పుట్ట అనేటువంటి తయారయ్యి సహజసిద్ధంగా మళ్ళీ వర్షాకాలంలో కరిగిపోతుందన్నమాట. అందుకని ఈ యొక్క పర్వతం పేరు కూడా నాగుల పర్వతం అని చెప్పి పెద్ద పేరు. ఈ పర్వతం మొదలుకొన్నటువంటి ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం వరకు కూడా చాలా దూరం ఈ మహాపర్వతం ఉంటుంది. ఈ పర్వతం మధ్యన ఎన్నో శివాలయాలు పూర్వకాలంలో వెలిసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పాండవులు నడయాడినటువంటి సమయాలలో వారు అర్చన చేసుకోవడానికి వారు ఏర్పాటు చేసినటువంటి శివ ప్రతిమలు అన్నమాట. కాబట్టి ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శివాలయం కూడా అలాంటిదే. ఈ యొక్క కొండ గృహలో శివాలయం ఉంటుంది. బయటికి ఆలయ నమూనాగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బయట ఉండేటువంటి ఆలయాల మోడల్గా గోపురం, ధ్వజస్తంభం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రవాహం ఎప్పుడు కూడా అలా పారుతూనే ఉంటుంది నీరు. ఈ నాగుల పర్వతం మొదటిన అంటే ఇలాంటి ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలా నీరు ప్రదేశాలలో అన్నిటిలోని కూడా శివలింగాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్వం అన్నమాట. ఈ శివాలయంలో అంటే ఈ వనదుర్గా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో అయితే విష్ణుమూర్తి విగ్రహం కూడా 4 భాగములై ఉండేదన్నమాట. బాగా విచ్ఛిన్నమై ఉంది. ఏ కారణం చేత విరిగిపోయావో తెలీదు. ఆ విగ్రహాలను నీళ్లలోనే ఉంచేసాం. ఈ నాగేంద్ర స్వామికి సంతానం కోసమని, కళ్యాణం కోసమని, నాగదోషముల నివారణ కోసమని, బాలారిష్ట దోషాల నివారణ కోసమని అర్చన చేయించుకుంటూ ఉంటారు భక్తులు. ఇక్కడ ఇంకా నవనాగ ప్రతిష్ఠ అనేటువంటి జరుగుతుంది త్వరలో. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలం వాతంగి గ్రామం ఇది. స్వామి దయ వల్ల ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ఈ యొక్క పర్వతరాజానికి నమస్కరించిన వారికి శుభములు కలుగుతున్నవి. ఓం నమ